ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళీ బ్రతికినాడా, ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికినాడు అని కౌగిలించుకొని ఆ వస్త్రాలు, కొత్త బట్టలు కట్టి, చెప్పులు తొడిగి, ముద్ర ఉంగరం పెట్టి తీసుకొని వెళ్ళి పండగ చేసినాడు. దావత్ చేసిండు కదా, హైదరాబాద్ దమ్ బిర్యానీ వండిండు, కొవ్విన దూడలు వధించిండు, మస్తు పెద్ద ఫంక్షన్ చేసిండు. పెద్దోడు వచ్చిండు. ఏంది ఇదంతా? మీ తమ్ముడు వచ్చిండు, వాడు ఉన్నదంతా పట్టుకొని పోయి అంత నాశనం చేసి తిని తిరిగి వేశ్యలతో ఖర్చు పెడితే ఇంత పెద్ద పండగన మా నాయన నాకు ఒక మేకపిల్లను కూడా ఇయ్యలేదని అలిగి బయట నిలబడ్డా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి బయటకు వచ్చినాడు. నా కుమారుడా, నావన్నీ నీవి కదా, వారసులం కదా మనం, నావన్నీ నీవి కదా, ఇవన్నీ నీవే కదా, రా లోపలికి. చచ్చే నేను రాను, నాకు ఒక్క మేకపిల్ల కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తప్పిపోయింది చిన్నోడా పెద్దోడా? హల్లెలూయా, చిన్నోడుగా తప్పిపోయింది, పెద్దోడు తప్పిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు ఎవరు అంటే పెద్ద కుమారుడు. అందరు తప్పిపోయిన కుమారుడు చిన్నోడు అని అంటాం. చిన్నోడు బాగానే వచ్చిండు, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినాడు, తండ్రి ఎదుట నిలబడ్డాడు, డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చినాడు. నా తండ్రి, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసినా నన్ను క్షమించు. ఒక డైలాగ్ అయిపోయింది, ఇక రెండో డైలాగ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఇక నీ కుమారుల్లో ఒకనిగా ఉండడానికి నేను అర్హుణ్ణి కాదు, యోగ్యత లేదు, నీ పనులలో ఒకరిని పెట్టుకో. వాళ్ళకైనా మంచి భోజనం ఉంది, మస్తు తింటున్నారు వాళ్ళు, విస్తారంగా భోజనం ఉంది, నీ పనులలో ఒకడిగా పెట్టుకో. రే బిడ్డ, నువ్వు పందులు కాసినా నా కుమారుని కాకుండా పోలేదు, నువ్వు పాపులతో తిరిగిన నా కుమారునివి కాకుండా పోలేదు. నీలో ఉన్నది నా రక్తం, నీలో ఉన్నది నా రూపం, నా ఆస్తికంతటి కర్త నువ్వు బిడ్డ. నా డిఎన్ఏ నీలో ఉంది, నా ఊపిరి నీలో ఉంది. హల్లెలూయా, నా రక్త సంబంధము నువ్వు. అట్లనే మనము కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, కుమారులం మనం.